స్కూల్కి వెళ్ళేటప్పుడు నిక్కర్లో ఇంత షుగర్ వేసుకుని వెళ్ళేవాడిని, ఇంత బెల్లపచ్చట్టుకుని వెళ్ళేవాడిని. అలా తిని 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 5వ సంవత్సరం నుంచే పళ్ళు పుచ్చిపోవడం, 10వ తరగతి వచ్చేసరికి అప్పటికే 4-5 దంతాలు పీకించడం, అంతా క్రమక్రమంగా వరుసక్రమంగా జరిగిపోయాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏవండి, 7 అనే మాట తెలుగులో మాత్రమే అలా, మరి భారతదేశంలో 18 భాషలు ఉన్నాయి. వాళ్ళందరూ అలా ఆపుతారా? ఆపరు, అందరూ పలుకుతున్నారు. మనకు మాత్రమే అపవాది వేసిన ట్రాప్ అన్నమాట అది. కాబట్టి 7ను గురించి, 7 అనే సంఖ్య గురించి మీకు ఎవరికన్నా అనుమానాలు ఉన్నాయేమో, దయచేసి ఆ అనుమానాలు విడిచిపెట్టండి. ఆ అనుమానాలు పట్టించుకోవద్దు. ఆ అపోహలు తీసి పారేయండి మీ బుర్రలో నుంచి. మీరు దేవుని బిడ్డలు. మీరు అలాంటి ఆచారాలు, అలాంటి ఆనవాయితీలు, అలాంటి పద్ధతులకి తల వంచకూడదు. వాళ్ళు పాటిస్తున్నారంటే వారు దేవుణ్ణి ఎరగని వారు. దేవుణ్ణి ఎరిగిన మనం పాటిస్తున్నామనంటే చూడండి మరి. ఇవి అన్ని చిన్న చిన్న సింపుల్ సంగతులు. ఇవి చెప్పాల్సిన టైం కాదు ఇది, కానీ విషయం వచ్చింది కనుక చెప్తున్నా. రైట్. మళ్ళా 10వ పుస్తకం, 10 అనేది సంపూర్ణం, పరిపూర్ణం అని అర్థం. సరే, ఇప్పుడు 3 అనే సంఖ్య చాలా ప్రత్యేకంగా ఎంచుతాం మనం. ఎందుకు ఎంచుతామంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు, త్రిత్వం గనక మనం 3 అనే సంఖ్యని మనం చాలా బాగా నమ్ముతాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో 3 అనే సంఖ్యకి చాలా విశిష్టత ఉన్నది. కాబట్టే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లేవియ కాండాన్ని 3వ పుస్తకంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేవియ కాండం, లేవియ కాండం యొక్క ప్రత్యేకత, లేవియ కాండం యొక్క విశిష్టత ఏంటి అంటే, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులై ఉండాలి. లేవియ కాండం యొక్క మెయిన్ గోల్ ఇది. లేవియ కాండం అంతా ఏమండి చదివితే మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, దేవుని పిల్లలమైన మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. అంతే, దట్స్ ఆల్. దేవునికి స్తోత్రం. దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా. ఈ లేవియ కాండము ఎవరు రాశారో మీకు ముందే చెప్పానుగా, మోషే గారు. ఈ లేవియ కాండములో 27 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 27 అధ్యాయాలని 3 భాగాలు, 1 నుంచి 10 వరకు ఒక భాగం, 11 నుంచి 19 వరకు ఒక భాగం, 18 వరకు, 19 నుంచి 27 వరకు ఇంకో భాగం, 3 భాగాలు. హల్లెలూయా. మీకు ఆశ్చర్యం కలిగించే మరొక విషయం చెప్తున్నాను. ఈ లేవియ కాండం రాయడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? ఎంత టైం పట్టిందో తెలుసా? 40 రోజులు మాత్రమే. 40 రోజులు కూడా లేదు, 40 కంటే తక్కువ దినాలు. నిర్గమకాండం ఎంత టైం పట్టిందో తెలుసా? ఇంచుమించు 400 ఏళ్ళు పట్టింది. ఆది కాండం హిస్టరీ ఎంతో తెలుసా? 1500 సంవత్సరాల చరిత్ర ఆది కాండం. చెప్పండి, ఆది కాండం ఎంత 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 చరిత్రది? 1500 సంవత్సరాల్లో జరిగిన చరిత్ర ఆది కాండములో పరిశుద్ధాత్మ దేవుడు మోషే గారి చేత రాయించి పెట్టారు. నిర్గమ కాండములో ఉన్న చరిత్ర 400 లేక 410, అంటే
వాళ్ళు అక్కడ బాధపడుతున్నారు చాలా. ఆ బాధపడినటువంటి ఆ విషయాలు మరి దేవుని దగ్గరకు వచ్చాక, దేవుడు ప్లాన్ చేశాక అప్పుడు ఆ విషయాలు ఏమండి స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే అది 1500, ఇది 400, 1900 సంవత్సరాలు అయిపోయింది. ఆ తర్వాత 3వ పుస్తకం లేవియ కాండం కేవలం 40 రోజుల్లో మాత్రమే రాసేశారు. దేవునికి స్తోత్రం. రాయడం కాదు, 40 రోజుల లోపులోనే ఆ సంగతులు జరిగిపోయాయి. దేవుడైన యెహోవా మోషేని పిలిచారు. పుస్తకం ప్రారంభం అలాగే ఉంటుంది. ఒకసారి తీయండి, లేవియ కాండం 1వ అధ్యాయం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగూ, చాలమ్మా, అలాగ స్టార్ట్ చేసిన దేవుడు నిర్గమకాండం 27వ అధ్యాయము చివరికి వచ్చాక ముగించాడు. అర్థమైందండి? ఈ 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ప్రారంభించాడు. ఎవరితో? మోషేతో. ఎందుకు మోషేతోనే మాట్లాడాడు? మోషే ఇశ్రాయేలులకు నాయకుడు కనుక. ఎక్కడి నుండి మాట్లాడుతున్నాడు దేవుడు? ప్రత్యక్షపు గుడారములో. అప్పటి వరకు ప్రత్యక్షపు గుడారము లేదు. దేవుడు కట్టమన్నాడు, నా కొరకు ఒక పరిశుద్ధ స్థలం నిర్మించాలి అన్నాడు. ఏదో నీకు నచ్చినట్లు, నువ్వు మెచ్చినట్లు, నీకు ఇష్టం వచ్చినట్లు నిర్మిస్తే నాకు కుదరదు, రా అని పరలోకం తీసుకెళ్లారు. అక్కడ నమూనా అంతా చూపెట్టారు, కొలతలన్నీ చెప్పారు, విధి విధానాలన్నీ ఇచ్చారు. ఈ మోడల్లో సేమ్ అక్కడ కట్టు గుడారం. నేను వారి మధ్యకు వచ్చి వారి మధ్య నివసిస్తానన్నాడు. ఆ ప్రకారంగా మోషే కట్టిన తర్వాత దేవుడు తన మహిమ మేఘముతో, తేజస్సుతో వచ్చి దాంట్లో దిగాడు. దేవుడు వచ్చిన తరువాత ఆ ప్రత్యక్షపు గుడారములో నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరితో? మోషే ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు, గుడారం బయట ఉన్నాడు. ఇలాగ మాట్లాడుతున్నాడు. ఎలాగంటే, నేను పరిశుద్ధుడను, నా ప్రజలు కూడా పరిశుద్ధంగా ఉండాలి అనేసి ఊరుకోలా. వారు పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? వారు పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏం చేయకూడదు? వారు ఎలా తినాలి, ఎలా బట్టలు కట్టుకోవాలి, ఎలాగ నివాసాలు ఏర్పరచుకోవాలి, ఎలా పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఎలా పిల్లలు కనాలి, ఎలాగా ప్రసవం జరిగిన తర్వాత ఏం చేయాలి, ఆ తర్వాత ఏదైనా మచ్చలు వస్తే ఏం చేయాలి, మరణం జరిగితే ఏం చేయాలి, ఇల్లు కట్టేటప్పుడు ఏం చేయాలి, ఇల్లు కూల్చేటప్పుడు ఏం చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ విషయాలన్నిటిని గురించి కూడా దేవుడైన యెహోవా మోషేతో మాట్లాడారు. లేవీకాండం మీరు చదివినప్పుడు చాలా బోరింగ్ ఫీల్ అవుతారు. అసలు అర్థం కాదండి. మేకలు అంటారు, గోవులు అంటారు, గొవ్వలు అంటారు, పావురాయిలు అంటారు, బలులు అంటారు, రక్తం అంటారు, నైవేద్యం అంటారు, హోమం అంటారు. ఏమండి, అస్సలు అర్థం కాదు. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుందండి లేవియ కాండం. ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ముగించేస్తామరా నాయన. ఆది కాండం చాలా చదవబుద్ధి అవుతుంది. నెక్స్ట్ నిర్గమకాండం ఇంకా సూపర్గా ఉంటుంది. ఈ లేవీ కాండం వచ్చేసరికి మాత్రం బ్రేకుల మీద బ్రేకులు. దేవునికి స్తోత్రం. ఎందుకో చెప్తున్నాను వినండి. మనము ఎలాగ పరిశుద్ధంగా జీవించాలి, మనము ఎలాగ ప్రత్యేకంగా జీవించాలి, మనము దేవుని కోసం నిష్టగా ఏం చెయ్యాలి,
దేవుని కోసం నిష్టగా ఎలా ఉండాలి అని దేవుడు చెప్పే విషయాలే లేవియ కాండము. అంతే. ఏం చెయ్యాలో చెప్పారు దేవుడు, ఏం చేయకూడదో చెప్పారు. ఎలా ఉండమన్నాడో చెప్పాడు దేవుడు, ఎలా ఉండొద్దన్నాడో చెప్పాడు దేవుడు. ఎలా దీవెనలు పొందుకోవచ్చో చెప్పాడు, ఎలాగ దీవెనలు పోగొట్టుకోవచ్చో చెప్పాడు, ఎలాగ శాపాలు అనుభవించాలో చెప్పాడు, ఆ శాపాల నుంచి ఎలాగ బయటపడాలో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. లేవి కాండం అంతా యెహోవా దేవుని మాటలు మాత్రమే. తన ప్రజల గురించి, తన ప్రజల జీవన విధానం గురించి, తన ప్రజల భక్తి గురించి, తన ప్రజలు దేవుణ్ణి సేవించవలసిన, ఆరాధించవలసిన విషయం గురించి దేవుడు సుస్పష్టంగా మాట్లాడాడు. ఆ సంగతులన్నీ కూడా ఈ 27 అధ్యాయాల్లో ఇమిడి ఉన్నది. ఈ లేవియ కాండం అంతా కూడా 40 రోజుల లోపల జరిగిన చరిత్ర మాత్రమే. హల్లెలూయా. నిర్గమకాండములో నాకు పరిశుద్ధ స్థలాన్ని ఏర్పరచమని దేవుడు చెప్పాడు. లేవియ కాండములో ఆ పరిశుద్ధ స్థలములో నన్ను ఎలాగ ఆరాధించాలి, నన్ను ఎలాగ సేవించాలి, నన్ను ఎలాగ మహిమపరచాలి, నన్ను ఎలాగ పూజించాలి అని విషయాలన్నీ కూడా కూలకషంగా చెప్పారు లేవియ కాండములో. దేవునికి స్తోత్రం. నేను అంటాను, 40 రోజుల చరిత్రే కానిది ఏమండి, కేవలం 40 రోజుల లోపు జరిగిన చరిత్రే కానిది మనం యేసయ్య రానంత వరకు, ఈ ప్రాణాన్ని పోగొట్టుకోనంత వరకు అవలంబించాల్సిన విషయాలు లేవియ కాండములో ఉన్నాయి. అంటే మీరు పొరపాటుగా ఆ బలులు, ఆ అర్పణలు, ఆ రక్తము అవి చెయ్యాలా అనుకోవద్దు. అలా చేయాల్సిన పరిస్థితి లేదు. ఎందుకనంటే హెబ్రీ గ్రంథకర్త రాశాడు, ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు ఆయన రక్తము చెందించి, ప్రాణము నర్పించి, బలియాగము అయిపోయారు. ఆయన దేవునికి హోమమై, బలియాగమై, అర్పణ అయిపోయారు ఆయన. కాబట్టి మనం ఇప్పుడు చేయాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం. ఆ పాత నిబంధన గ్రంథములో దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి, దేవుని ప్రజలు ఎలాగ ఉండాలి, దేవుని ప్రజలు ఎలా ఉండకూడదో ఆ సంగతులన్నీ కూడా చెప్పగా, ఆ విషయాలన్నీ కూడా మోషే గారు రాసి భద్రపరిచిన చాలా శ్రేష్టమైనటువంటి పుస్తకము లేవియ కాండము. దేవునికి స్తోత్రం. లేవి అనేది ఒక గోత్రం. యాకోబు కుమారులలో 12 మందిలో ఒక గోత్రికుడు ఎవరు? లేవి. దేవునికి స్తోత్రం. దేవుడు తనకు సేవ చేయుట కొరకు, తనకు పరిచర్య చేయటం కోసం తన మందిరములో, తన మందిరపు ఉపకరణములు, తన మందిరపు డేరాలు, ఏమండి, తన మందిరపు పాత్రలన్నిటినీ కూడా ముట్టుకోవడానికి, శుభ్రపరచటానికి, పరచటానికి, కట్టడానికి, తీయడానికి, ఈ పనులన్నీ కూడా లేవీలు మాత్రమే చెయ్యాలని మోషేకు దేవుడు చెప్పాడు. ఆ ప్రకారంగా లేవీలందరినీ లెక్క పెడితే అప్పుడు 22,000 మంది వచ్చారు. ఈ 22,000 మందికి మోషే చెప్పాడు, ఓ లేవీయులారా, మీకు ఒకే పని. ఏంటా పని అంటే
దేవుని మందిరములో యాజక పని. అంటే అందరు యాజకులు కాదు, కొందరు యాజకులు, కొందరు పరిచారకులు, కొందరు కొన్ని పనిముట్లు, కొందరు కొన్ని శుభ్రాలు, కొందరు కొన్ని, మొత్తానికి దేవుని మందిరములో పరిచర్య చేసే భాగ్యము దేవుడు ఈ గోత్రానికి మాత్రమే ఇచ్చాడు. 11 గోత్రాలకి ఆస్తులు, అంతస్తులు, డబ్బు అన్నీ ముట్ట చెప్పాడు. కానీ దేవుడు లేవి గోత్రానికి మాత్రం మీకు స్వాస్థ్యము, మీకు పానీయ భాగము, మీకు ఆస్తి నేనే, కాబట్టి మీకు ఆస్తులు ఏమీ లేవు, మీకు పొలాలు స్థలాలు ఏమీ లేవు అని చెప్పమన్నాడు. లేవి కుటుంబములో, లేవి గోత్రంలో ఉన్న పెద్దలకి మోషే చెప్పాడు, 11 గోత్రాలకి ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి మీ భూమి, మీ సొత్తు, మీ ఇంటి వారు అనుభవించండి. అలా పంచుకుంటూ వస్తే లేవీయుల దగ్గరికి వచ్చేసరికి లేవీయులకి ఏమి ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదయ్యా, అందరికి ఇచ్చావు, మాకు ఇవ్వలేదేంటని అడిగారు. దేవుడు ఇవ్వద్దని చెప్పాడు. మీకు స్వాస్థ్యము, మీకు పానీయ భాగము, మీ స్థిర ఆస్తి మీకు మీ దేవుడేనంట, మీకు మీ దేవుడేనంట, ఆయనేనంట మీకు సంపాద్యము, ఆయనేనంట మీకు స్థిరాస్తి, ఆయనే అంట మీకు బంగారము, ఆయనే అంట మీకు అన్నీ. చూసారా లేవీయుల గోత్రానికి దేవుడిచ్చిన ఆధిక్యత. కొంతమంది అనుకుంటారు, మాకింత పొలము, మాకింత ఆస్తి, మాకింత స్థితిగతులు ఉన్నాయి, ఈ లేవీయులకు చూడు అస్సలు ఏమీ లేవు. లోకపరంగా అలా నీచంగా చూడొచ్చు కానీ, లోకపరంగా అలా తక్కువగా ఎంచవచ్చు కానీ, దేవుడు లేవీయులను మొదటి స్థానంలో పెట్టాడు. బాబు, ఫస్ట్ ప్రయారిటీ నాకు మీరేరా నాన్న, మీ తర్వాతే వాళ్ళు అన్నాడు. అది ఈ రోజుల్లో మనం వర్తించుకుంటే దైవజనుల కుటుంబాలు దేవుని సేవలో అరిగిపోతూ కరిగిపోతూ అహర్నిశలు పగలనక రాత్రనక దేవుని సేవలో పాటుపడుతున్న వారు దేవునికి చాలా ప్రియమైన వారు. దేవునికి స్తోత్రం. భౌతికంగా ఉంటే ఉండొచ్చు, చిన్న కొద్ది ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, ఒకవేళ ఉండకపోవచ్చు కూడా. ఉండలేనంత మాత్రాన పెద్ద చీపేమీ కాదు, ఉన్నంత మాత్రాన గొప్పేమీ కాదు. కానీ దేవుని పనిలో ఉన్నాము, దేవుని పరిచర్యలో ఉన్నాము, దేవుని యాజక వృత్తిలో ఉన్నాం గనక ఇది చాలా శ్రేష్టమైనది, ఇది చాలా గొప్పది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏమండి, సేవకులకు దేవుడిచ్చిన ఈ ఆధిక్యత, దేవుడిచ్చిన అధికారం, దేవుడు చేసిన వాగ్దానం ఎంత గొప్పదండి. ఆ విధంగా లేవీయులను ప్రత్యేకపరుచుకొని ఆ లేవీయులు ఎలాగ సేవ చేయాలి, ఎక్కడ సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలి అనే విషయాలన్నీ కూడా దేవుడు చెప్పగా అవన్నీ విని మోషే ఈ లేవియ కాండాన్ని రాసి మనకు అందించాడు. దేవునికి స్తోత్రం. అంతెందుకు, అహరోను కుమారులను దేవుడు అభిషేకించమంటే అభిషేకించారు, దేవుని పనిలో నిలవబెట్టారు. వారు ఏం చేశారంటే ఒకసారి దేవుడు వద్దన్న పని చేశారు. దేవుడు ఏం చెప్పారంటే పరిశుద్ధ స్థలములో అగ్ని ఆరకూడదు, సన్నిధిలో అగ్ని ఆరకూడదు అన్నారు. ఆరిపోయింది. మరి ఏం చేశారు వీళ్ళు?
ఆరకూడదు, చూసే బాధ్యత మీదే అని చెప్తే మరి ఎక్కడికి వెళ్ళిపోయారో? ఆరిపోయింది. ఇప్పుడు వేరొక అగ్నితో రాజింపకూడదని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అయినా వీళ్ళు బయట నుంచి అగ్గిపెట్టెలు తెచ్చి వేరొక అగ్గిని తీసుకొచ్చి ఈ అగ్నిని వెలిగించే ప్రయత్నం చేశారు. అయ్యో, సన్నిధిలో మంట ఆగిపోయింది, సన్నిధిలో వెలుగాగిపోయింది, వెలిగించేద్దామని చెప్పి బయట నుంచి తీసుకొచ్చారు అగ్గిని. వెలిగించేద్దామని పొలగీశారు, లేదా వాళ్ళు తీసుకొచ్చిన నిప్పులు దాని మీద వేశారు. ఏం జరిగిందో తెలుసా? వారు అనుకున్నట్టుగా అక్కడ అగ్గిని వెలిగింది. ఆ అగ్గిని వారిని కాల్చి చంపేసింది. విన్నారా? అయ్యో, అగ్ని ఆరిపోయింది అని బాధతో ఎక్కడికో వెళ్ళి కష్టపడి అగ్ని తీసుకొచ్చారు. అగ్నివేసి రాజేస్తే ఆ అగ్నిలో పడే, లేక అగ్నే వచ్చేసి వాళ్ళ మీదకి వచ్చేసి కాల్చేసింది. కాలిపోయి చచ్చిపోయారు అక్కడే. అదేంటండి, దేవుడు అగ్ని ఆరిపోయిందనే కదండి ఆ సేవకులంతా ప్రయాసపడ్డారు. అవును, ఆరిపోయిందనే. కానీ దేవుని ఆజ్ఞ ఏంటి? ఆరకూడదు అని చెప్పాడు. ఆరకూడదు అని అంటే ఏం చెయ్యాలో అన్నీ చెప్పారు. అవన్నీ మర్చిపోయారు, చేయలేదు, ఆరిపోయింది. ఇప్పుడు ఆరిపోతే ఎలాగో కూడా ముందే చెప్పారు. ఆరిపోతే బయట నుంచి అగ్ని తేకూడదు, పైనుంచి అగ్ని రావాలి, దించాలి పైనుంచి అగ్నిని. ఆ పని చేయక వేరొక అగ్ని తీసుకొచ్చారు. ఎంత దోషం ఇది! నేను ఎందుకు ఈ ఒక్క విషయాన్ని చెప్పాను అని అంటే, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో చెప్పాడు, ఎలా ఆరాధించకూడదో చెప్పాడు, దేవునికి ఎలా కానుకలు ఇవ్వాలో చెప్పారు, దేవునికి ఏ విధంగా నైవేద్యాలు, దహన బలులు ఎలా ఇవ్వాలి, మొక్కుబళ్ళు ఎలా ఇవ్వాలి చెప్పారు, ఎలా ఇవ్వకూడదు చెప్పారు, సన్నిధిలో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు చెప్పారు, సన్నిధిలో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పకుండా చేస్తే పొరపాటు. ఏమండి, దేవుడు చెప్పకుండా అహరోను కుమారులను అలా చంపేస్తే అది పొరపాటు. దేవుడు చెప్పాడుగా, ఆరకూడదు, వేరొక అగ్నితో మండించకూడదు, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, పలానా వస్త్రాలు వేసుకోవాలి, నువ్వు కట్టుకొని నడుకట్టుకి 613 ముళ్ళు ఉండాలి, వేసుకొని ఈ పై వస్త్రానికి 613 ముడతలు ఉండాలి. ముడతలు ఉంటాయి కదా, 613 ఉండాలి. దాని మీద పర్పుల్ కలర్తో, పర్పుల్ కలర్ మీకు తెలుసా? కొయిర్ వారు కట్టుకున్నారు కదా, పర్పుల్ కలర్ అది. దేవునికి స్తోత్రం. దేవునికి మహా ఇష్టమైన రంగు పర్పుల్ కలర్. భలే చెప్పాడు అన్నయ్య. ఇక ఈ రోజు నుంచి ఇంకా పర్పుల్ కలరే కొనేసుకుందాం అనుకోవద్దమ్మా. పర్పుల్ కలర్ చాలా రేటు. నిజం, పర్పుల్ కలర్ చాలా రేటు. మామూలు కలర్ రెడ్ అయినా, గ్రీన్ అయినా, ఇంకోటైనా తయారీలో 4 రంగులు కలుపుతారు. 4 రంగులు కలిపితే ఏ రంగైనా, అంటే రెడ్ కావాలంటే 4 కొన్ని, బ్లూ కావాలంటే 4 కొన్ని, అలా పర్పుల్ కలర్ రావాలి అని అంటే 33 రంగులు కలిపితే పర్పుల్ కలర్ అవుతుందట. ఎన్ని కలర్లు కలవాలండి పర్పుల్ కలర్లో? 33 కలర్లు. అన్ని రంగులు కలిస్తే పర్పుల్ ఆ రంగు వస్తుందంట. నాకు తెలియ పర్పుల్ కలర్ గురించి, నేను వాటన్ని తెలుసుకున్నప్పుడు తెలిసింది. దేవుడు ఆ పర్పుల్ కలర్ని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ పర్పుల్ కలర్తోనే ఆ అంగీ మీద దారంతో కొట్టాలి అని కూడా దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం.
ఎలాగా హోమం, ఎలాగా మరి నైవేద్యం, ఎలాగా దహన బలి అన్నీ చెప్పాడు దేవుడు. ఏమండి, ఆ చెప్పింది విని చెప్పినట్లు చేస్తేనే మనం పరిశుద్ధులమవుతాము. దేవునికి స్తోత్రం. పరిపూర్ణులమవుతాం మనం. దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. మనలను పరిశుద్ధపరచాలి అని కోరుతున్నాడు. మనం పరిశుద్ధులుగా ఉండాలి, మనం పరిశుద్ధంగా బ్రతకాలి అంటే ఏమండి, మనం ఆయన చెప్పిన ఈ మాటలన్నీ కూడా ఆచరించాలి. నేను ముగించబోతున్నాను. 1500 సంవత్సరాలు ఆదికాండం జరిగింది, 400 ఏళ్ళు నిర్గమకాండం జరిగింది, 40 రోజుల లోపులోనే లేవీకాండం జరిగింది. కానీ ఈ లేవీయ కాండంలో ఉన్న క్రమం రక్షణ పొందిన నాటి నుంచి చనిపోయే వరకు మనలో జరగాలి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులను దేవుడు ఒక్క రాత్రిలో, 12వ అధ్యాయం నిర్గమకాండం తీయక్కర్ల, ఒక్క రాత్రిలో ఐగుప్తుని దాటి బయటకు వెళ్ళేటట్లుగా చేశాడా లేదా? ఒకే రాత్రి జరిగిన ఘోరమైనటువంటి ఆ పని, తొలిచూలు మరణం ద్వారా ఇంకా ఫరో చేతులు ఎత్తేసాడు. బాబు, మీకు మీ దేవుడికి మీ ప్రజకో దండం, వెళ్ళిపోండ్రా నాయన, ఏంట్రా బాబు ఈ పనులు ఏంట్రా నాయన అన్నాడు. ఆ 12వ అధ్యాయములో ఇశ్రాయేలులకు విడుదల వచ్చింది. దేవునికి స్తోత్రం. ఒక్క రాత్రిలో విడుదల వచ్చింది. కానీ యాత్ర మాత్రం ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 40 సంవత్సరాలు పట్టింది. చెప్పండి. ఒక్క రాత్రిలో విడుదల, ఒక్క రాత్రిలో రక్షణ, ఒక్క వర్తమానం ద్వారా దేవుని దర్శనం, ఒక్క ప్రార్థన ద్వారా దేవుడి మార్పు మీలో కలుగుతుంది. ఒక్క ప్రార్థన చాలు, ఒక్క మాట చాలు. అయ్యగారిని పట్టుకునింది ఒక్క మాట. ఏంటో తెలుసా మాట? నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు, నీవు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు అనే మాట అయ్యగారిని పట్టింది. దేవునికి స్తోత్రం. రక్షణలకు తెచ్చింది, సేవనిచ్చింది, పరిచరణిచ్చింది. కానీ యాత్ర, సేవా ప్రయాణం ఒక్క రాత్రి ఒక్క మాట కాదు. ఎన్ని అనుభవాలు, ఎన్ని రాళ్ల దెబ్బలు, ఎన్ని సూటిపోటి మాటలు, ఎన్ని ఎత్తుపల్లాలు, ఎన్ని తాపత్రయాలు. సుమారు 24 సంవత్సరాలు దేవునితో ఉన్నారు. 95లో రక్షణ పొందారు, 96లో బాప్తిసం తీసుకున్నారు. అయ్యగారు బాప్తిసం తీసుకున్న తన 3 సంవత్సరాలు కఠోరంగా ఉపవాసాలు, ఉద్యోగం చేసుకుంటూ ప్రార్థనలు, సువార్త, బైబిల్ చదవటం. 99వ సంవత్సరం వచ్చింది, దేవుడు దర్శనమిచ్చాడు. ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ముందే దర్శనమిచ్చారు, వచ్చారు. 99లో ఇక్కడ ఒక చిన్న పాక వేశారు, ఒక చిన్న మందిరం కట్టారు. అంతకంటే ముందు పాక. దేవునికి స్తోత్రం. 2000లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాజీనామా చేసి వారికి ఇచ్చిన 2 కుమార్తెలకు తండ్రిగా ఆయన బాధ్యత ఒకేసారి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసిన తర్వాత ఒక వ్యాన్ కొని, కొంత సామాగ్రి కొని, ఈ ఊరు ఆ ఊరు అని లేదండి, సువార్త ప్రకటించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. నమ్మినటువంటి వారందరికీ బాప్తిసాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. దేవుడు వారికి ఇచ్చిన తలాంతులతో ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు, విడుదల కార్యాలు చేశారు. దేవుడు సంఘం స్టార్ట్ చేయమన్న తర్వాత ఆ సంఘ కార్యక్రమాలు నిర్వర్తించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం.